దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము ప్రతి నెల 2వ ఆదివారమున సామెతల గ్రంథాన్ని ప్రారంభించాం. సామెతల గ్రంథము మొదటిగా సామెతల ఉపోద్ఘతాన్ని పోయిన నెలలో చెప్పుకున్నాం. ఈ నెలలో సామెతల ఉద్దేశం, సామెతలు వినడం వల్ల, ధ్యానించడం వల్ల, చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల ఏంటి దాని యొక్క ఉద్దేశము అని అంటే, సామెతల యొక్క ఉద్దేశము చాలా క్లియర్గా మొదటి 7 వచనాలు తెలియచేస్తున్నాయి. అందులో ఈరోజు మనం 3 వచనాలే ధ్యానం చేస్తామండి. ఇందులో మనము మొదటిగా ఏం చూస్తామంటే, సామెతలు నేర్చుకోవడం వల్ల ఏంటి మనకు కలిగే ఫలితం అంటే, 1 జ్ఞానం పొందుతాం, 2 ఉపదేశం పొందుతాం, 3 వివేకము పొందుతాం. ఇది సామెతలు చదవడం వల్ల, ధ్యానించడం వల్ల కలిగే ఫలితములో ఇది మొదటిది. అయితే రెండో అంశానికి వచ్చేటప్పటికి, సామెతలు వలన జ్ఞానము, ఉపదేశము, వివేకము పొందుకుంటాం కదా, అవి పొందుకున్నందువల్ల కలిగే ఫలితాలేంటి? నెంబర్ 1 నీతి, నెంబర్ 2 న్యాయము, నెంబర్ 3 యథార్థత. ఇది మొదటి అంశములో 3 విషయాలు, చివరి అంశములో 3 విషయాలు ఉంటాయి. మొదటి వచనములో గంధకర్త గురించి రాయబడింది. అసలు ఈ సామెతలు ఎవరు వ్రాశారు? రెండో వచనములో ఈ సామెతలు చదవడం వల్ల కలిగే ఫలితమేంటో, లాభాలేంటో 2-3 వచనాల్లో రాయబడ్డాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో ఒక ఆసక్తిదాయకమైన మాట ఉంది. చదువమ్మా. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. విన్నారు కదా? ఈ సామెతలు ఎవరు రాశారు అని అంటే, జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. వినండి, సామెతలను రాయించడానికి జ్ఞాని అయిన సొలొమోను దేవుడు వాడుకుంటే, ప్రవచనాలు రాయించడానికి పశువుల కాపరి అయిన ఆమోసును వాడుకున్నాడు. ఒక సువార్త పత్రికను రాయించడానికి జాలరైన పేతురును వాడుకున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము దేవునికి విధేయత చూపిస్తే, మనము దేవునికి లోబడితే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఓకే? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడికి ఏది అసాధ్యమైనది కాదు, లేదు. కాబట్టి నాకున్న బలహీనతలను ఆధారం చేసుకొని నేను దేవుని మాటకు ఎప్పటికీ అవిధేయత చూపకూడదు. అలా ఎవరు చూపారు చెప్పండి? మోషే ఏమన్నాడు? నేను నోటి మాంద్యము గలవాడను, అంటే నత్తివాడనయ్యా, ఇంకెవరినైనా వాడుకో అయ్యా, నన్ను వదిలేయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మానవుడికి నోరిచ్చింది ఎవరు? దేవుడే కదా. మూగవానిగాను మాట్లాడేవానిగాను సృష్టించింది ఎవరు? దేవుడే కదా. అలాంటప్పుడు నేను వాడుకుంటానన్నప్పుడు నీ లోపం నాకేమీ అడ్డము రాదు. అది మొదటి వచనం ద్వారా మనం నేర్చుకున్న పాఠం. మనము దేవునికి లోబడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. కానీ అర్థమైందండి? నాకు చదువు లేదు,
నాకు జ్ఞానం లేదు అన్నది ముఖ్యం కాదు. దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. మొదటి వచనం అప్లికేషన్ అయిపోయిందండి. రెండో వచనం, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాం మనం. ఈ సామెతలు నేర్చుకోవడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, రెండో వచనం చదువమ్మా. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను వివేకము 3 పాయింట్స్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 3 పాయింట్స్. మొదటిది జ్ఞానం. ఏమండి, ఎబ్రీ భాషలో జ్ఞానము అనే మాటకు ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే జీవించే నైపుణ్యత కలిగి ఉండడం. అది జీవించే నైపుణ్యత కలిగి ఉండడం, అది జ్ఞానం అంటే. మనం జీవించాలి అని అంటే ఏం కావాలమ్మా? జ్ఞానం కావాలి. జీవితం 2 రకాలు, ఓకేనా? భౌతికమైనది, ఆత్మ సంబంధమైనది. భౌతికమైన జీవితానికి దెయ్యముల జ్ఞానం సరిపోతుంది. ఆత్మ సంబంధమైన జీవితానికి దెయ్యముల జ్ఞానం ఉపయోగపడదు, అది నాశనానికి దారితీస్తుంది. ఆత్మ సంబంధమైన జీవితానికి ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు జ్ఞానము 2 విధాలుగా ఉందా? అవునండి, 2 విధాలుగా ఉంది జ్ఞానం. చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలలో దెయ్యముల జ్ఞానం గురించి చెప్పబడింది. 17వ వచనములో దేవుని జ్ఞానం గురించి చెప్పబడింది. దెయ్యముల జ్ఞానం ఎలా గుర్తిస్తామండి? దేవుని జ్ఞానం ఎలా గుర్తిస్తామండి అని మీరు అడగవచ్చు. చూద్దాం, చదువమ్మా. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక. ఈ జ్ఞానం అంటే దెయ్యముల జ్ఞానం అని అర్థం. దెయ్యముల జ్ఞానము పైనుండి దిగివచ్చేది కాదు, భూ సంబంధమైనది. అది భూ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది, అది ప్రకృతి సంబంధమైనది. దెయ్యముల జ్ఞానము అది దెయ్యముల జ్ఞానము అంటున్నాడు. ఏలైనగా ఎలా ఉంటుంది ఆ దెయ్యముల జ్ఞానం అంటే? మత్సరమును, నెంబర్ 1 మత్సరము, వివాదమును, 2 వివాదం, అల్లరి, 4 నీచ కార్యములు. 4 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఇది దెయ్యముల జ్ఞానము అనడానికి మొదటేంటండి? మొట్టమొదటిది మత్సరం, అసూయ, వారవలేని తనం. చెప్పండి, ఏ తనం? వారవలేని తనం. ఎవరైనా బాగా పాట పాడితే నాకేం కలగాలి? అది దేవుని జ్ఞానం. వాళ్ళు పాడుతుంటే నాకు జెర్రెలు బాకినట్టుంది, దాన్ని ఏమంటారు? అది దెయ్యముల జ్ఞానం. వారవలేనితనము, మత్సరము. అర్థమైందా? ఒక బిడ్డ ఎదుగుతుంటే నాకేం కలగాలి? అది దేవుని జ్ఞానం. ఒక బిడ్డ ఎదుగుతుంటే ఉడికిపోతుంది అంటే దాన్ని ఏమంటారు? దాన్ని దెయ్యముల జ్ఞానం. దేవుని జ్ఞానానికి దెయ్యముల జ్ఞానానికి ఇంత తేడా ఉందా పాస్టర్ గారు? అర్థమైందా? మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం? మత్సరం. నెంబర్ 2 వివాదము. మత్సరం ఉన్న చోట ఏముంటుందండి? వివాదం. వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడు గొడవ పెట్టుకోవడమే. చర్చికి రారా? వస్తారు. బైబిల్ చదవరా? చదువుతారు. వాక్యం వినరా? వింటారు. బల్ల తీసుకోరా? తీసుకుంటారు. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ వివాదం కూడా ఉంది. వీళ్ళకి గొడవ లేకుంటే ముద్ద దిగనే దిగదు. వీళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకుంటూనే ఉండాలా. దీన్ని ఏ జ్ఞానం అంటారండి అని నేనన్నానా? ఎవరు చెప్తున్నారండి? దేవుడే చెప్తున్నాడు. వాక్యమే చెప్తుందండి. ఏమని అంటే మత్సరం ఉన్న చోట ఏముంటుందండి? వివాదము, గొడవలు ఖచ్చితంగా ఉండి తీరతాయి. వినండి. నెంబర్ 3 అల్లరి. చెప్పండి, అల్లరి. అల్లరి అంటే ఏంటి? అల్లరి అంటే ఏంటండి? ఆ ఇంట్లో ఏముండదు, అస్సలు అల్లరి. ఇప్పుడు పిల్లలు గోల్ చేస్తే ఏమంటామండి మనం? రే అల్లరి చేయకండిరా, కాసేపు మనశ్శాంతి లేకుండా చేస్తుంది మీ అల్లరి అంటారు కదా. కాబట్టి లూసిఫర్ అనేవాడి పేరే అల్లరికి కర్త. అందుకే ఈ మాట కొరింథీ పత్రికలో ఉంది, దేవుడు అల్లరికి కర్త కాడు. కాబట్టి దెయ్యముల జ్ఞానము యొక్క 3వ లక్షణం చెప్పండి, అల్లరి. 4th one నీచ కార్యములు. ఏ కార్యములండి? నీచ కార్యములు.
అన్నీ నీచమైనవే. దాంట్లో పవిత్రత లేదు, దాంట్లో హోలీ లేదు, దాంట్లో నెమ్మది లేదు. ఎక్కడ చూసినా నీచమైనవే ఉంటాయి. ఓకే, ఇప్పుడు దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వరకు దేని గురించి విన్నారండి? దెయ్యముల జ్ఞానం. ఇప్పుడు దేని గురించి వినబోతున్నారు? దేవుని జ్ఞానం. చదువు పాప 17వ వచనం. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. వా, చూసారా? దేవుని జ్ఞానములో ఏముంటుంది? పవిత్రత. బాబా బాబా, హోలీ, పవిత్రత, 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 పవిత్రత. చూడండి, పవిత్రత ఉన్న చోట ఏముంటుంది? సమాధానం. సమాధానం ఉన్న చోట ఏముంటుంది? మృదుత్వం. మృదుత్వం ఉన్న చోట ఏముంటుంది? ఒబే, లోబడుట. 4 పాయింట్స్ వివరిస్తాను, వినండి. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తుంది హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. దేవుణ్ణి ఎందుకు హృదయ శుద్ధితోనే చూడగలమంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. వింటున్నారు కదా జాగ్రత్తగా మీరు? దేవుని జ్ఞానం నాకుంది అని అంటే దాని మొదటి గుణం ఏం చెప్పుకున్నామండి? పవిత్రత. నా మాటలో, నా నడకలో, నా చూపులో, నా ఆలోచనలో, నా ప్రవర్తనలో చెప్పండి పవిత్రత. నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? పవిత్రతను బట్టి దేవునితో నాకు ఏమేర్పడిందండి? సమాధానం. గుడ్ ఆన్సర్. పవిత్రత లేకుండా దేవునితో నేనేం కలిగి ఉండలేను? ఇంతెందుకండి, భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటేనే మన ప్రార్థన దేవుడు ఎండనే ఉంది బైబిల్లో. దేవుని పిల్లలారా చెప్పండి, దేవుని జ్ఞానము ఉన్న చోట ఏముంటుంది? పాయింట్ 1 పవిత్రత. పాయింట్ 2 పవిత్రత ఉన్న ప్లేసులో పీస్ ఆఫ్ మైండ్. ఏముంటుందండి? సమాధానము ఉంటుంది. శీఘ్రముగా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. ఇక ఆటంకం ఏమియో. అందుకే ప్రార్థనలో ఏముండాలని చెప్తాను మీకు నేను. 3: కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషన్. కన్ఫెషన్ మీనింగ్ ఒప్పుకోలు, థ్యాంక్స్ గివింగ్ మీనింగ్ స్తుతియాగం, కృతజ్ఞత. 3వది నీడ్. సప్లికేషన్ మీనింగ్ నీడ్ అంటే అవసరత, కోరికలు కాదండి, చెప్పండి అవసరత. దాంట్లో దేవునికి మనకి ఎప్పుడు గొడవలు రావు. గొడవలు ఎక్కడ వస్తాయి అంటే కోరికలు అడుగుతాం, దేవుడు తీర్చాడు, అప్పుడు గొడవలు వస్తాయి ఆయనకి మనకు. సో మన లైఫ్ ఎప్పుడు కూడా అండి దేవునితో ముడిపడి ఉండాలి, లోకముతో కాదు. దేవునితో ముడిపడకపోతే ఇలాగే ఉంటుంది మన జీవితం. అర్థమైంది అనుకుంటాను మీకు. సో దేవునితో మన రిలేషన్ ఎప్పుడు దెబ్బతింటుందంటే లోకముతో. అందుకే వ్యభిచారులారా, లోకముతో మీరేం చెయ్యొద్దు? స్నేహం చెయ్యొద్దు. లోకవ స్నేహం దేంతో పోల్చాడండి? వ్యభిచారం. దేవునితో సంబంధం తెగిపోతుందండి. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? మొదట నిన్ను పవిత్రతలో స్థిరపరుస్తుంది. 2 దేవునితో నీకు కనెక్షను అంటే పీస్ ఆఫ్ మైండ్, సమాధానాన్ని పుట్టిస్తుంది. నెంబర్ 3 మృదుత్వం. మాట తీరే మారిపోద్దండి. ఎక్కువ కుటుంబాల్లో గొడవలకి కారణం నోరు. చెప్పండి, చెయ్యి. నోరాడింది, చెయ్యాడింది, అంతే. పురుషుడికేమో చెయ్యాడింది, స్త్రీకేమో నోరాడింది. కాబట్టి అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటే అర్థం ఏంటి అని అంటే, భర్త ఇంట్లో బయట నుంచి రాగానే ఏమండి కూర్చోండి అని నీళ్ళు ఇవ్వాలి. అది మృదత్వం. ఎక్కడికి వెళ్ళావు, ఇంత సమయం ఏం చేసావు, చూస్తా ఈరోజు నీ ఎంతంటే అయిపోద్ది. కాబట్టి ఏం కావాలి? స్త్రీకి జ్ఞానం కావాలి. పురుషుడు మాట్లాడినా అలాగే మాట్లాడాలండి, భార్యతో రఫ్గా మాట్లాడకూడదు. మృదత్వం. ఎంతటోళ్ళైనా కరిగిపోతారు. మృదత్వం చాలా అవసరం. ఇది నేర్చుకోవాలి. యేసయ్య దగ్గరే బయట ఎక్కడ నేర్చుకోలేము మనం. మీరు ఆ సీరియల్ చూసి, ఆ సినిమాలు చూస్తే ఉన్నదపోతుంది, ఏమీ రాదు మనకు. మృదత్వం యేసయ్య పాదాల దగ్గర నుంచే నేర్చుకోగలము. ఓకే అండి. 4th one, లాస్ట్ మాట చెప్పండి, లోబడుట. ఇక నేను ఇంకేమి మాట్లాడనండి.
దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. నేను వాక్యం చదువుతున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నా గురించే పాస్టర్ గారు చెప్పారు అననండి. దేవుడు నా గురించి చెప్పాడు. దేవా, నా లోపం చూపించావు. దేవా, నా బలహీనతను చూపించావు. దేవా, నా అంతరంగాన్ని చూపించావు. దేవా, నేను ఎక్కడ పడ్డానో చూపించావు. దేవా, నేను ఎక్కడ జారానో చూపించావని నన్ను నేనే తవ్వుకుంటాను. వెంటనే అవును ప్రభువా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు స్వామి అని దేవుణ్ణి వేడుకుంటాను. దాన్ని ఏమంటారండి? లోబడుట. లోబడుట అయిపోయింది. ఏమైపోయింది? జ్ఞానం. 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 సామెతలు నేర్చుకోవడం వల్ల చెప్పండి ఏమొస్తుంది మనకు? జ్ఞానం. జ్ఞానం. నెంబర్ 2. రెండోది ఏంటి చెప్పండి? ఉపదేశం. ఇప్పుడు నాకు జ్ఞానము ఉంది, కానీ జ్ఞానాన్ని ఏం చేయట్లేదు, నేను ఉపయోగించట్లా. ఉపయోగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చెప్తాను. ఉపదేశం చేస్తాడు. వినండి. తల్లిదండ్రుల ముందు ఏం చేస్తారు? మామూలుగా చెప్తారు. వినకపోతే ఏం చేస్తారు? కొడతారు. దాన్నే ఏమంటారంటే శిక్షణతో కూడిన ఉపదేశము అంటారు. మీకు చూపిస్తాను ఇప్పుడు. యోబు గ్రంథం 5:17. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. విన్నారు కదా? ముందు ఏం జరుగుతుంది? గద్దింపు. తప్పని తెలుసా? తెలుసు మమ్మీ. ఇది చేయకూడదని తెలుసా? తెలుసు మమ్మీ. ఎందుకు చేస్తున్నావు? ఇంకొకసారి చేస్తే కాళ్ళు ఇరగ్గొడతా. అదే గద్దింపు. సేమ్ టైం దేవుడు కూడా అలాగే మాట్లాడతాడు. నీకు చెప్పావు ప్రభువా. గద్దించానా? గద్దించావు ప్రభువా. హెచ్చరించాను ప్రభువా. అయినా ఎందుకు వినట్లేదు నువ్వు? అందుకే అంటాడు కీర్తన గ్రంథములో, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటినని నువ్వు అనుకుంటివా? ఈ సంగతులు వరుసగా ఉంచి నేను నిన్ను గద్దించెదను. దేవుణ్ణి మర్చువారులారా, దీనిని యోచించుడి, లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయుదును అంటాడు. గద్దింపుకు లోబడకపోతే సెకండ్ స్టెప్, రెండో మెట్టు. చూద్దాం. సామెతల గ్రంథం 3:11 చదువు. సామెతల గ్రంథం 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. విన్నారా? ముందు పాయింట్ 1లో ఏం చూసాం? గద్దింపు. సెకండ్ పాయింట్లో ఏం చూస్తున్నాం? శిక్ష. ఇప్పుడు దెబ్బ పడింది, ఇందాక దెబ్బ పడలా. విన్నారా? ఉపదేశం దేంతో ఉంటుంది? పాయింట్ 1 గద్దింపు. పాయింట్ 2 శిక్ష. గద్దింపు రాగానే మనిషి ఏం చేస్తాడు? అయ్యో, నేను అలా చేయలేదు కదా, అందుకే కదా మమ్మీకి ఇంత కోపం వచ్చింది, డాడీకి ఇంత కోపం వచ్చింది, నేను అలా ప్రవర్తించలేదు కదా, నేను అలా చేసుంటే బాగున్ను. ఏమొచ్చింది దాంట్లో నుంచి? గద్దింపులో ఉపదేశం. నోటీస్ పాయింట్. గద్దింపులో నుంచి ఏమొచ్చింది? ఉపదేశం. తర్వాత నెక్స్ట్ పాయింట్ శిక్ష. ఇప్పుడు పడింది. ఏం పడింది? దెబ్బ పడింది. దెబ్బ పడగానే ఇప్పుడేమైంది? స్టార్ట్ అయింది. అబ్బా, ఈ దెబ్బన కొట్టించుకునే పరిస్థితి నాకెందుకు దాపరించింది? ముందే ఆ పని చేస్తుంటే ఈ దెబ్బ పడదు కదా నాకు. ఏమొచ్చింది దెబ్బలో నుంచి? ఉపదేశం. ఈ రెండు ఏ ఫలితాన్ని ఇస్తాయి మనకు? ఈ రెండు గద్దింపు, శిక్ష. ఈ రెండు మనకు ఏ ఫలితాన్ని ఇస్తాయి? ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? యెషయా గ్రంథం 26:16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద నీ శిక్ష వారి మీద పడగానే వారు బహు దీన ప్రార్థనలు. ఏ ప్రార్థన? దీన ప్రార్థనలు. ఇంకెప్పుడు చేయను ప్రభు ఈ పని, ఇంకా చూడను ప్రభు ఆ సినిమాలు, ఇంకా చూడను ప్రభు ఆ చెత్త, ఇంకా చూడను ప్రభు అలాంటి చెడ్డ నీచమైన దృశ్యాలు, ఇంకా వినను ప్రభు ఆ చెడు, ఇక మాట్లాడను ప్రభు ఈ నోటితో ఈ యొక్క బూతులు. ప్రభువా, ఈ శిక్ష నాకు తగును. నెంబర్ 2 అయిపోయింది. నెంబర్ 3, పాయింట్ 3 వినండి. పాయింట్ 3 ఏంటండి? వివేకము. వినండి. వివేకం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ జ్ఞానమైతే మనం పొందుకున్నామో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకొనుటే ఏ వివేకము. చూడండి, దేవుని నుంచి ఏం పొందుకున్నాం? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఏం చేయాలి? వివేకంగా ఉపయోగించాలి. ఎట్లా?
ఫర్ ఎగ్జాంపుల్ సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు గమనిస్తే ఏమండి, అక్కడ సందర్భం చెప్తాను. గాతు రాజైన ఆకీషు వద్దకు దావీదు వెళ్ళాడు. అంతకుముందు దావీదు యుద్ధములో గెలిచాడు. ఎవరి యుద్ధంలో? గొలియాతుతో చేసిన యుద్ధం. ఫిలిస్తీన్లు కదా వాళ్ళు. ఆ భూభాగానికి వెళ్ళాడు ఈయన. ఎందుకంటే సౌలు రాజు తరుముతున్న రోజులవి. సో ఆ పరిస్థితుల్లో తలదాచుకోవడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలని మనుషులను పెట్టేశాడు. ఎవరు? సౌలు రాజు. ఎవరిని? దావీదు రాజుని. అటువంటి పరిస్థితుల్లో తలదాచుకోవడానికి ఇశ్రాయేలు భూభాగం దాటి ఫిలిస్తీన్ల భూభాగంలోనికి వెళ్ళి అక్కడ గాతు రాజు అయిన ఆకీషు వద్దకు వెళ్ళాడు. ఆ టైంలో అక్కడున్న ఆ ఆకీషు రాజు సేవకులు అన్నారు, అయ్యో సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అని పాట పాడిన వ్యక్తి గురించి, ఇదిగో ఈ దావీదే, ఇతనే గొలియాతును చంపింది, ఇతనే మనకు అవమానమును బాధను సిగ్గును కలుగు చేసింది, ఇతనా ఇప్పుడు మన యొద్దకు వస్తే మౌనంగా ఉండడము అని రాజు దగ్గరికి వెళ్ళి, గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళి సేవకులు ఇలా అంటే అప్పుడు అతను పిలిపిస్తారు. అప్పుడు ఇతను ఏం చేస్తాడో తెలుసా? జొల్లు గార్చుకొని పిచ్చి చేష్టలు చేస్తాడు. అక్కడ ఏ చేష్టలండి? పిచ్చి చేష్టలు. అప్పుడు రాజు అంటాడు, మీకు బుద్ధి ఉందా? పిచ్చోడిని తీసుకొచ్చి నా ఎదుట నిలబెడుతున్నారు, మీకు ఏమైనా బుద్ధి ఉందా? తీసుకెళ్ళండి ఇతన్ని అంటాడు. దాన్నే ఏమంటారు? అక్కడ కానీ అది కానీ చూపించకపోతే దావీదు చచ్చిపోయినవాడు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు. చదువు పాప. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను. విన్నారా? ఏం కలిగి ఉండాలి మనం? వివేకము. ఆల్రెడీ ఏముంది మన దగ్గర? జ్ఞానం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వివేకముతో యూజ్ చేయాలి, ఉపయోగించాలి. సో సామెతల గ్రంథం నేర్చుకోవడం వల్ల అంత వివేకం నేను ఇస్తానంటున్నాడు దేవుడు. మొదటి అంశం అయిపోయిందండి. చెప్పండి, సామెతలు నేర్చుకోవడం వల్ల ఉద్దేశం 1 జ్ఞానం, 2 ఉపదేశం, 3 ఇప్పుడు ఫలితం ఏంటి? 2వ అంశానికి వస్తున్నాం మనం. ఫలితం ఏంటి? 3వ వచనం స్టార్ట్. నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు. నీతి న్యాయం యథార్థ. 3 పాయింట్స్. నీతి న్యాయం యథార్థ. వినండి, యేసు ప్రభును నమ్మగానే ఏమొచ్చేసింది మనకు? గుడ్ ఆన్సర్. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాం? మన బ్రతుకులో చూపిస్తున్నాము. అది ఫలం. నా క్రియల్లో చూపిస్తున్నాము. చెప్పండి, దాన్ని ఏమంటారు? ఫలం. ఫలం ఫలం. ఈ జ్ఞానము, ఉపదేశము, ఈ వివేకము ఎప్పుడైతే పొందుకున్నామో ఇప్పుడు నా క్రియల మూలంగా, నా బ్రతుకు మూలంగా కనబడుతుంది. ఏంటది? నీతి. స్వనీత, దేవుని నీత? గుడ్ ఆన్సర్. నా స్వనీతి కనబడలేక దేవుని నీతే కనబడుతుంది. పాయింట్ 1. పాయింట్ 2 చెప్పండి. న్యాయం. న్యాయం అంటే అర్థం ఏంటంటే తను తాను జడ్జ్ చేసుకోవడం. అంటే ఏంటి? ఈ పని చేయగలనా? ఈ చదువు చదవగలనా? ఈ వ్యాపారము చేయగలనా? ఈ పాట పాడగలనా? ఈ వాక్యం చెప్పగలనా? ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఏం పొందుకున్నాం? జ్ఞానం. అర్థమైందండి? ఇప్పుడు నన్ను నేను జడ్జ్ చేసుకుంటున్నా. ఏం చేసుకుంటున్నా? ఈ వరము నాకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి నేను ఈ పని చెయ్యలేను. నన్ను నేనే జడ్జ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ జ్ఞానము ఉపయోగించి నేను ఇది చేయగలను అంటే దేవుని స్తుతిస్తాను. చేయలేకుండా చేస్తే దేవుని ఏం చేస్తాను? సనుగుతాను. అప్పుడు నేను బుద్ధిహీనుడిని అవుతాను. అంతే కదా దేవుడు. అందుకే చూడండి, ఇప్పుడు మోషే దగ్గరికి ఎవరు వచ్చారు? మిరియాము వచ్చి, ఏమి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడట్లేదా? రివర్స్ అయ్యారా? దేవుడికి ఏమొచ్చింది? కోపం రాలేదా? అట్లా మనం కొన్నిసార్లు బుద్ధిహీనమైన పనులు చేస్తుంటాం. అందుకే మనం ఏం చేసుకోవాలి? జడ్జ్ చేసుకోవాలి. న్యాయం అంటే అర్థం అదండి. దేవుడు నీకు వరం ఇచ్చాడు, సిస్టర్, మీరు ఈ పని చేయండి, నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇది న్యాయం. నువ్వు దిగు, నేను ఎక్కుతా, అది అన్యాయం. సో ఏది న్యాయం, ఏది అన్యాయం? జ్ఞానం ఇస్తుంది అన్నమాట మనకు. ఇది న్యాయం, ఇది న్యాయం, ఇది న్యాయం. పాయింట్ 3 ఫైనల్. ఇంకేముంది కింద? యథార్థత. అంటే
జీవించే అంటే నైతిక విలువ అని అర్థం. నైతిక విలువ, విలువలు, నైతిక విలువలు. నేను ఇలా మోసం చేయలేను సిస్టర్, నేను ఇలా మోసం చేయలేను బ్రదర్, ఈ డబ్బులు నేను తీసుకోలేను బ్రదర్, నాకు ఈ జీవితం నాకు వద్దు బ్రదర్, నా హృదయంలో దేవుడు ఉన్నాడు బ్రదర్ సిస్టర్, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను. చూసారా, యథార్థత. ఫైనల్ ఇంకేం చెప్తానన్నాను? సల్లాపం. వినండి, ఇప్పుడు దాని అర్థం చెప్తాను. స్నేహపూర్వకం అని అర్థం. స్నేహపూర్వకము అని అర్థం. సల్లాపము అంటే స్నేహపూర్వకం అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, ఏం పొందాం? నెంబర్ వన్ ఏం పొందాం? జ్ఞానం. నెంబర్ 2 ఏం పొందాం? ఉపదేశం. నెంబర్ 3 ఏం పొందాం? వివేకం. వీటి ఫలితాలు ఏంటి? నీతి, న్యాయము, యథార్థం. ఈ మూడింటిని టేస్ట్ చేసింది, అది సల్లాపం అంటే. నీతి ఎలా ఉంటుందో టేస్ట్ చేసింది నా హృదయం, న్యాయం ఎలా ఉంటుందో టేస్ట్ చేసింది నా హృదయం, యథార్థత ఎలా ఉంటుందో టేస్ట్ చేసింది నా హృదయం, నేను యథార్థంగా ఉన్నప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో టేస్ట్ చేసింది నా హృదయం. అలా ఆ రుచిని చూసినప్పుడు ఆ కలిగిన అనుభూతినే సల్లాపము అంటారు. అర్థమైందండి? ఓకే. సండే స్కూల్ టీచరు బోధిస్తూ దేవునికి అసాధ్యమైంది ఏది లేదురా అని చెప్పిందట. ఒక కుర్రోళ్ళు లేసి 100 మేడం 1 అన్నాడట. వెంటనే సండే స్కూల్ టీచర్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని బైబిల్ చెప్తుంటే ఈడేడు కొత్తగా లేచి ఉందంటాడు. ఏముందరా, ఏందిరా నువ్వు కొత్తగా చెప్తున్నావు? బైబిల్ ఏం చెప్తుంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మేడం 1 ఉంది, ఏందిరా అని అడిగితే, మేడం ఒకప్పుడు మనము త్రాగుబోతులం, తిండిపోతులం, వ్యభిచారులం, బై భర్త పుట్టుకతోనే ప్రాచీన స్వభావం ధరించిన వాళ్ళు. అంత నీచులైన మనము ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్ర చేస్తుంది కదండి. ఆ విధంగా క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత ఆ పాపాన్ని దేవుడు ఎన్నడూ ఆయన కంటితో చూడలేడు. అది ఆయనకు అసాధ్యం అని చెప్పాడట. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసయ్య, ఈ సమయంలో నీ పాదముల దగ్గరికి మేము వచ్చి ఉన్నాం దేవా. ఈరోజు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో సామెతలు నేర్చుకోవడంలో ఉద్దేశం ఏమిటి? జ్ఞానము, ఉపదేశము, వివేచన పొందుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఫలితం ఏమిటి? నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవిస్తాం. ఎంత గొప్ప విషయం ప్రభువా. కాబట్టి నేను నీ పిల్లలు ఎందుకు నీ వాక్యం వినాలి? ఎందుకు నీ వాక్యం ధ్యానించాలి? ఎందుకు నీ వాక్యం అభ్యసించాలి అంటే ఇది ఫలితమని చెప్పారు. నేను నీ బిడ్డలు అలాగూ చేయనట్లు మమ్మల్ని దీవించమని, మమ్మల్ని యథార్థవంతులుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.